ఈ తర్వాత చెప్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇలాంటి వచ్చినా లేదో తెలియదు, మైక్ ఎక్కడుందో కనిపించట్లేదు. సో ఏం లేదు, ఈవినింగ్ అనమాట, చల్లగా ఉంది వాతావరణం. ఈరోజు టీ తెచ్చుకోలేదు, టీ తాగలేదు, పాలు తెచ్చుకోలేదు. ఇది ఒక ఫ్రూట్ ఉండే ఇంట్లో, మనకు అంతగా ఇష్టం ఉండదు కానీ మంచిది మంచిది అని చెప్పి మరి బండి ఆపి మరి అక్కడ రేట్ తక్కువ కనిపించింది అని చెప్పి మరి తీసుకున్నాడు. ఒకటే తీసుకున్నాం, మా ఇద్దరికి చాలు, ఇద్దరే ఉన్నారు పిల్లలు. పాపం ఈవినింగ్ 4:35 అయిపోయింది. పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే రోజు తాగడం మంచిది కాదు, వద్దు అది అన్నాడు. మనకు కూడా అలవాటు లేదు, కానీ ఎందుకు ఈవినింగ్ తాగాలనిపిస్తుంది, అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్స్ లాగా చేసుకుందామంటే చేయలేదు. సో ఒక ఫ్రూట్ అయితే ఉంది, డ్రాగన్ ఫ్రూట్. మొన్న నిన్న నిమ్మకాయల కోసం మనం పోయినప్పుడు కనిపించినాయి అనమాట, ఇవిను ఇంకా కివీ ఫ్రూట్. సో ఇవి చాలా తక్కువగా ఉంది రేటు. నాకు ఇష్టం ఉండదు కానీ ఈయన చాలా తక్కువ ఉందని చెప్పి అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మరీ తీసుకున్నాం అనమాట ఈ ఫ్రూట్ని. ఎంతంటే మా దగ్గర ఇక్కడ 50 రూపీస్ ఉంది ఒక్కటి, సూపర్ మార్కెట్లో ఒక పీసు ఫ్రూట్ షాప్లలో 50 రూపీస్ ఉంది. అక్కడ చూస్తే ఎంత ఉంది, 20 రూపాయలకు ఒకటి ఉందన్నమాట. తక్కువ తీసుకొచ్చిండు. ఆ 20 రూపాయలు పెట్టి అంత చిన్న కాయ తీసుకురావడం అవసరమా అనిపించింది. కానీ చాలా ప్లేట్లెట్స్ వస్తాయి, దాంతో రక్త కణాలు వస్తాయి కాబట్టి మనం తినం కదా, ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు దాని గురించి తెలియదులే. ఇక రెండు ఒకే దగ్గర ఒకే బండి మీద అమ్ముతున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఎంత, 50 రూపీస్. ఇది 50 రూపీస్. పెద్దది పెద్దది అని చెప్పి అన్నీ ఏదైనా ఏది తీసుకున్నా 50 రూపీసే అన్నాడు. ఇక పెద్దది అంటే ఇది ఇచ్చింది అనమాట. తీసుకున్నాము, తిందాము. తిన్నా ఇంతకుముందు కానీ టేస్ట్ అంతగా నచ్చలేదు. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కివీ ఫ్రూట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ? టేస్ట్ నచ్చేవి హెల్త్కి అంత సపోర్ట్ చేయవు, టేస్ట్ నచ్చనివి సపోర్ట్ చేస్తాయి. సీతాఫలం అంటేనేమో ఇష్టము, కాకరకాయ సీతాఫలం తీసుకురాలేదు. ఒక 2 సార్లు ఎన్నిసార్లు సీజన్ అయిపోయేంత వరకు తీసుకురావాలి ఫ్రెండ్స్. అది మళ్ళీ వస్తుందా, మళ్ళీ సంవత్సరం వరకు రానే రాదు. అది ఇప్పుడు అంతా డూప్లికేట్ మాల్. సీతాఫల్ కూడా హైబ్రిడ్ వస్తున్నాయి. చూసినది ఈ బండి పక్కన ఇంకో బండి ఉండేది, అది ఒకవేళ మంచిది అయింది కానీ తీసుకునేదాన్ని, ఇవి పక్కన పెట్టి అవే తీసుకునేదాన్ని. కానీ అవి కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అంత చప్పగా ఉంటుంది, అది ఎట్లనో ఉంటుంది. సీతాఫల్ కిలోకి 2-3 వస్తాయి కానీ 100కి 2 కిలోలు ఉంటాయి. ఏది కాయండి మాట్లాడుకుంటూ దాన్ని కింద పడేసిన, జారిపోయింది ఫ్రెండ్స్. నిజంగా కావాలని ఎవరు పడేయరు కదా. ఇగో ఇక్కడ వరకు పడ్డది, అక్కడ వరకు కట్ చేస్తాం. ఇంత రేటు పడే కింద పడిపోయింది, జారిపోతుంది ఊరికేనే. ఆయన ఇంకా గట్టి పుల్లలు కూడా తీసుకొచ్చాడు, దీంట్లో చెత్త వేసి దేంట్లో వేస్తే. ఒకేసారి పెద్ద పెద్ద ముక్కలు తింటే వగరు అనిపిస్తుంది కాబట్టి కొంచెం నేను సాల్ట్ వేసుకుంటాను. టూత్ పిక్స్ తోటి తింటే నీకు అంత ఇది అనిపిస్తుంది. ఈ లోపల గింజలు నల్ల నువ్వులు లెక్క ఉన్నాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయి, పింక్ కలర్ ఉంటుంది, వైట్ ఉంటుంది. ఇది పింక్ ఒకసారి టేస్ట్ చేసిన, బాగానే అనిపించింది, కొంచెం టేస్ట్ బాగానే ఉంది. ఇంకొక అంటే ఆ పండు తిన్నాగా బాగుంది. ఇంకొకటి ట్రై చేస్తే అది కొంచెం ఒక తీరు స్మెల్ లాగా వచ్చింది, అంటే తీరు ఉందన్నమాట. బాగా పండినట్టుంది, పండిందో ఏమో మరి తెలియదు, ఒక్కొక్కటి ఒకలా ఉంది. అందుకే తిరుపతి కాదు కానీ నేనేదో బాగుందని చెప్పేసి అంత రేటు పెట్టి తీసుకురావడం. రోజు తినం కదా, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారిలే కానీ, సంవత్సరానికి ఒకసారి ఇవి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి ఉంటాయి, మనం తినాలి కదా. సరే పట్టిన పర్వాలేదు, బాగానే ఉంది. ఇంత మరీ వగరు ఏం లేదు, చేదేం లేదు, ఫ్రెష్ ఉంది కాబట్టి బాగుంది. మరీ పండితే మాత్రం టేస్ట్ కొంచెం వేరే అనిపిస్తుంది. గట్టి ఉన్నది తీసుకోవాలి కాయ. ఇంతేనా? ఇట్లుంది సీతాఫలం అంత టేస్ట్ లేదు.
చెప్పు డైలాగ్ కొట్టి ఇక దాని తర్వాత సీతాఫలం సీతాఫల్ అంట. వేరు ఇది వేరు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్కే ఉంటుంది, చాక్లెటే ఉంటుంది, స్వీటే ఉంటుంది. ఇది కూడా అట్లే. మీకోటి అని నేను టైం అవుతుంది, రండి ఫ్రెండ్స్ తిందాం రండి. మార్కెట్కి వెళ్ళే టైం అవుతుంది అనమాట. వెళ్ళాలి. వీలైతే మార్కెట్ ఈరోజు కొంచెం లొకేషన్ చూపిస్తా. చీకటి అయిపోతుంది. ఈరోజు వెళ్ళే ప్లేస్లో చాలా దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని కూడా పర్చేజ్ చేస్తా వచ్చేయండి. పల్లె బాగానే ఉంది. తింటుంటే ఈ నల్ల నువ్వులు ఉన్నాయి కదా, కరుం 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 అంటున్నాయి. ఎవరో చూస్తాం నిజంగానే నల్ల నువ్వులు వేసి అంటారు. వాటి విత్తనాలు గింజలు. కానీ చెట్టు తొందరగా బాగా ఎక్కడ వేసినా వస్తుందంట. మనకేమో భూమి లేదు కదా, పెడదామంట. మర్చిపోద్దు. మట్టుకొచ్చి పైకి ఎక్కుతుంది. చిన్న చెట్లు ఇంతే అవుతుంది చెట్లు. ఇది కూడా అట్లనే ఉంటుంది. దీంట్లో కూడా నువ్వులు వేసారు, దీంట్లో కూడా నువ్వులు వేసారు. ఈ ఫ్రూట్లో కూడా నువ్వులు ఉన్నాయి, చూపిస్తా. వాళ్ళకి ఎవరికి తెలియనట్టు తెలిసిన ఫ్రెండ్స్ దీంట్లో నువ్వులు వేసి పండించారు. అందుకనే ఫ్రూట్ అయిన తర్వాత నువ్వులు అనేది దీంట్లోకి వచ్చినాయి. సపోటా లాగా ఉంది పైనుంచి, టేస్ట్ సపోటా లాగా లేదు. ఇది కూడా జారి పడుతుంది ఆయన కింద, ఊరికనే జారుతుంది మొత్తం. ఫ్రూట్ మొత్తం బాగా పండిపోయింది. ఇది రౌండ్ రౌండ్ చేయాలి. ఇగో దీంట్లో కూడా ఉన్నాయి చూడు నల్ల నువ్వులు. ఇక్కక్క ఇది చాలా పండిపోవడం వల్ల ఒక తీరుగా నోట్లో పెట్టుకోగానే పుల్లగా అనిపించింది. నాలుక మొత్తం పుల్లగా ఇది నాలుక మొత్తం ఎట్లా అయిపోయింది. చాలా అసలు స్వీట్గా ఉండాలి కానీ పండింది అలా లేదు. టేస్ట్ వేరేగా ఉంది, బాగాలేదు, పోయింది, ఖరాబ్ అయిపోయింది. మనకు ముందే నచ్చలేదు. దానికి వంకలు పెట్టాలంటే ఫస్ట్ అది ముందే 20 రూపాయలు పెట్టి తెచ్చాను. ఫ్లేవర్ పోతుంది నోట్లో, టేస్ట్ చేయి మొత్తం తినేదా అయిపోయింది. ఇది బాగాలే, ఇది ఆయనకి ఇచ్చేస్తాం. ఇది బాగుంటుందేమో చూస్తాం. మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టమో చెప్తాను ఫ్రెండ్స్. నాకైతే చెప్పద్దు ఇంకా, నా ఫ్రూట్స్ వెరైటీ ఉంటాయి అన్నమాట. నేనే ఫ్రూట్స్ అంత వెరైటీ ఏం లేదు కానీ అందరికి తెలిసినవే. ఎక్కువ తినేది ఎలక్కాయ తింటా. అది మా శ్రీశైలంలో కుప్పలుగా అమ్ముతారు. అది ఎండాకాలమే ఉంటాయి. ఈ సీజన్లో కూడా ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి, కనిపించినాయి. మొన్న కనిపించింది, అడిగితే అది అలా మొన్న అన్నట్టే అనిపిస్తుంది. నిన్న ఎంత చిన్నది 70 రూపాయలు అంటారు, ఇక్కడ 10 రూపాయలు దొరుకుతుంది. 10-20 రూపాయలు. 70 రూపాయలు అంట. 50 రూపాయలకు 3 కాయలు 4 కాయలు ఇచ్చింది మార్కెట్లో. ఇక్కడ కూడా అమ్మిర్రు కానీ తీసుకురాలేదు ఎందుకో. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట, భువనగిరిలో వాళ్ళ అమ్మగారి ఇల్లు. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతాడు, ఇక్కడ మూటలో తీసుకొచ్చాను. కానీ ఈసారి తీసుకురాలేదు. మేము మార్కెట్ అటు సైడ్ వెళ్ళినాం కదా అని ఇట్లా కనిపించేసరికి ఆగిన, పోయి అడిగేసి వస్తే ఒక్కటి 70 రూపాయలు అంటున్నాడు. 70 అంట 80 అంట, కొంచెం పెద్దగా ఉన్నాయి. అమ్మో ఏం వద్దులే అని చెప్పి రిటర్న్ వచ్చేసాం. సీతాఫలం బాగా తింటా, అదే ఎలక్కాయ బాగా తింటా. ఆ ఎలక్కాయలో చక్కెర వేసుకొని, బెల్లం చక్కెర వేసుకొని తినొచ్చు. బెల్లం అన్న వేసుకుంటా వీలైనప్పుడు. బెల్లం ఇంట్లో ఉందంటే బెల్లం వేసుకొని తింటా, లేదు అని అంటే చక్కెర వేసుకొని తింటాను. చక్కెర కొంచెం తక్కువ చేయాలి అని బెల్లం అప్పుడప్పుడు బెల్లం వేసుకుంటా. తర్వాత సీతాఫలం బాగా ఇష్టంగా తినేది. సీతాఫలం ఎలక్కాయ ఇవి రెండు బాగా ఇష్టంగా తింటాం. మా ఊరు నుంచి శ్రీశైలం నుంచి మా పిన్నిగారులు కానీ అమ్మ కానీ ఇంకెవరన్నా వచ్చిర్రంటే ఏం తీసుకురాలమ్మా అని అంటే వాళ్ళు లడ్డు తీసుకురానా అది అంటారు. శ్రీశైలంలో మన శివయ్య ఉంటారు కదా, దేవుడు శివయ్య, అక్కడి నుంచి లడ్డు తీసుకురానా అంటారు అనమాట. కానీ నేను
లడ్డు ఫస్ట్ లడ్డు అది కంపల్సరీ తీసుకురావాల్సింది. వచ్చినప్పుడల్లా లడ్డు మాత్రం కంపల్సరీ తెస్తారు, అడిగిన అడగకపోయినా. తర్వాత ఇది మాత్రం పక్కా అంటాం, ఎలక్కాయ మాత్రం పక్కా తీసుకురమ్మని చెప్తాను. ఇది సీజన్ కాదే, ఈ టైంలో ఉండవు అని అంటారు. ఉండకపోతే సీజన్లో చాలా అడవి కదా, అదంతా అడవి ప్రాంతం కాబట్టి అక్కడ చిట్టుమిట్టి కాయలని గోరు చిక్కు ఏమంటారు, అది ఒక తీరుగా అంటారు, గోరుతో ఇట్లా తీసుకొని తింటారు ఫ్రెండ్స్. దాని పేరు రావట్లేదు నాకు. అవి ఇంకా ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, చెట్లు అక్కడక్కడ కనిపించినప్పుడు తీసుకొని తిన్నా కూడా కొన్ని ప్లేస్లలో. రేగి పండ్లు కూడా తీసుకొచ్చుకున్నాను నిన్న. కోతి లెక్క అంటే టేస్ట్ భలే ఉంటుంది అసలు, అన్ని పుల్లటివి. ఎందుకు సీతాఫలం తీయకుండా బాగుంది. ఇది బాగుంది, ఇది ఒకటి తిను. అది బాగాలేదు, ఖరాబ్ అయిపోయింది. నీకే ఫ్రూట్స్ ఇష్టం అంటే ఎప్పుడు కరెక్ట్గా ఇది ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదు. నేనైతే ఫైటింగ్ చేసి మరీ తెప్పించుకున్నాను కాబట్టి నా గురించి తెలుసు. ఎక్కడ పోయి అడిగినా చెప్తాడు. ఈయన లిస్టు మొత్తం పెద్దగా చెప్తున్నాడు, అట్లా కాదు, 1-2 ఉంటాయి. ఇంకా సీతాఫలం ఇష్టము, జామకాయ ఇష్టము, సపోటా ఇష్టము, యాపిల్ ఇష్టము, ఇట్లా చెప్తారు. ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని పేర్లు చెప్తారా? అన్ని కాదు, 1-2 లాస్ట్ అంతే. నాకు ఎలక్కాయ, సీతాఫలం ఇవి 2 చాలా ఇష్టం. సీతాఫలం ఎక్కువ తినేది, సీతాఫలం ఇష్టం. ఎందుకంటే మన ఇంటి చుట్టూ మొత్తం తోటలు మొత్తం ఇంటి చుట్టూ ఉన్నాయి అని ఇష్టమా, దాని టేస్ట్ ఇష్టం. టేస్ట్ ఇష్టం, చిన్నప్పటి ఇంటి చుట్టూ ఉన్నాయి అవి అడగలేదు నేను. చిన్నప్పటి నుంచి బాగా తిన్నాము, బాగుండే, అవే ఎక్కువ తిన్నా, అవే ఇష్టము. ఆ తర్వాత వేరే, తర్వాత జామకాయలు. మాకైతే ఈ ఫ్రూట్స్ ఇష్టం అనమాట. ఆయన ఒకటి ఆపుతలేడు లిస్ట్. ఇట్లా తర్వాత ఇది నా ఏజ్కి తగ్గట్టు, ఈ ఏజ్లో ఇది తిన్నా, ఆ ఏజ్లో ఇది తిన్నా, ఈ చెట్టు పక్కన ఉంది కాబట్టి ఇది నచ్చింది, అది నచ్చింది ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. 1-2 ఆడమంట చెప్పమంటే ఆన్సర్ కరెక్ట్గా ఉండదు. ఏదైనా సరే ఏదన్నా అడిగిన అంటే కరెక్ట్గా ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా దొరకదు. ఏ విషయమైనా అడిగిన వాళ్ళు మేమే ఇక దాన్ని రౌండప్ చేసుకోవాలి దాన్ని ఆన్సర్. ఓకే, ఇప్పుడైతే టైం అయిపోయింది, మార్కెట్కి వెళ్ళాలి. తర్వాత కొంచెం ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. టైం సరిపోతానేమో అక్కడికి వెళ్తాము, వీలైతే అది కూడా యాడ్ చేస్తాము, లేకపోతే మార్కెట్లో వీడియో పోస్ట్ చేస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోస్ చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. కొంచెం లైక్స్ చేయండి చూసిన వాళ్ళు. అలాగే ప్లీజ్. ఈ ఇన్కమ్ గురించి చెప్పాలంటే యూట్యూబ్ నుంచి నాకు ఇంకా అమౌంట్ స్టార్ట్ అవ్వలేదు. అయ్యింది అని అంటే కొంచెం దూరంగా ఇది చేద్దాం అనుకుంటున్నా కానీ అది రావట్లేదు. నేను నాతో పాటు చేసిన ఫ్రెండ్స్కి కొంతమందికి కొన్ని వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చినాయి, కానీ ఆ వీడియోస్ నేను చేయను. నా ఛానల్లో నేను అలాంటి పెట్టదలుచుకోలేదు కాబట్టి నా వ్యూస్ రాలేదు. నా ఫ్రెండ్స్ మాత్రం అలాంటి చేసారు కాబట్టి తొందరగా క్లిక్ అయింది. లైక్స్ వస్తూ ఉంటే కొంచెం నాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఏదో చేసుకుంటూ పోతున్నానా, పోస్ట్ చేస్తున్నానా అన్నట్టు పోస్ట్ చేస్తుంటే ఆ లైకులు 1, 2, 3, 4, 5 అంతకంటే ఎక్కువ దాటలేదు. 10 లాస్ట్కి 10 కూడా వస్తలేవు తెలుసా. సబ్స్క్రైబర్లు వచ్చి 1700 మంది చిల్లర ఉన్నారు. అందులో అంతమంది చేయాలని ఏం లేదు. అందులో కనీసం ఒక 20 లైకులన్నా రావాలి కదా. చాలామంది ఉన్నారు చూస్తున్నామని చెప్పేవాళ్ళు, నీ వీడియోస్ చూస్తూ ఉంటా అది ఇది అని చెప్పేసి, యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటామని చెప్పేసి. కానీ చూస్తారు కానీ లైకులు మాత్రం కొట్టరు. తెలిసిన వాళ్ళే, చుట్టాలే, ఇంకా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు చెప్పిన వాళ్ళు. లైకులు మాత్రం రావు. చూడనైతే చూస్తారు కానీ లైక్ కొడితే ఏమవుతుంది మరి. తెలిసిన వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా, చేస్తే ఏం పోతుంది, వచ్చేది ఏముంది, పోయేది ఏముంది చెప్పండి. చేస్తే బాగుంటుంది కదా, మాకు కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు అన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అదే లైక్ మీ దగ్గర నుంచి వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, నా ఫ్రెండ్స్ చేస్తున్నారని. కొంచెం ఆ ఫీలింగ్ ఉంది. కొంచెం లైక్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా క్లిప్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటూ వెళ్తాము. కలబంద షర్టు అవి ఏమైనా చూద్దామని అనుకుంటున్నాము. ఇంటి ముందు ఉంటే మంచిది, తనకి
జుట్టుకు కూడా కావాలని చెప్పేసి అన్నది. సో ఆలోచిస్తున్నాం కానీ టైం అయితే లేదు. ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఫేస్ ప్లస్ హెయిర్ చూసారా ఎంత సన్నగా అయిపోయిందో. అలోవేరా చెట్టు తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనమాట. అది తెచ్చుకొని కొంచెం హెయిర్కి కొంచెం ఫేస్కి పెట్టుకొని కొంచెం అప్పుడప్పుడు కొంచెం మింగి కొంచెం ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నాము. మొత్తం పిచ్చిగా ఉన్నా, అందుకని వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోవాలి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ ఇస్తే